గుంపులో గోవిందం కార్యక్రమానికి స్వాగతం. నా పేరు అనిల్ కుమార్. మీరు మొట్టమొదటిసారి మన ఛానల్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యనే స్టార్ట్ అయ్యింది గుంపులో గోవిందం అనే కార్యక్రమం కాబట్టి చాలా విచిత్రాలు ఉంటాయి, విచిత్ర చిత్రాలు కూడా ఉంటాయి. అంటే ఉల్టా పల్టా జంబలకడి బంబా లెక్క ఉంటుంది అన్నట్టు మన కథ. ఇప్పుడు ఏం మాట్లాడుకుందామనంటే కాకరోజులు గెలిచినాయి. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కాకరోజ్ పార్టీ అధినేత అభిజిత్ ఎలా చిందులేస్తున్నాడో ఒకసారి చూడండి. చూసినారు కదా, ఓకే రైట్. దీని తర్వాత మరి అభిజిత్ ఎందుకు చిందులేస్తున్నాడు అంటే విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రిని ద్రోహిగా చేసి ఆయనను ముద్రించబడ్డాడు కాబట్టి ఆయన వెళ్ళి స్వయంగా ఎవరు ఆయన మీద డిమాండ్ చేయలే, ఆయననే వెళ్ళి స్పీకర్కు, పార్లమెంట్లో స్పీకర్ గారికి రాజీనామా పత్రం అందజేస్తున్న దృశ్యం కూడా ఒకసారి చూడొచ్చు. Republic TV. Dharmendra Pradhan resigns as Education Minister. First on Republic TV. First on Republic TV viewers will get you more updates. చూసింది కదా. చూసిన తర్వాత నేను ఒక్కటి అడగదలుచుకున్న ప్రతి ఒక్కరిని, దీనికి కర్త కర్మ క్రియలు కొన్ని కాకరోజులు అయినాయి నడిపించినాయి కాబట్టి ఇందులో ముఖ్యంగా ఈ అభిజిత్ అసలు కాకరోజ్ జనతా పార్టీకి వీళ్ళ సిద్ధాంతాలు, వీళ్ళకేమన్నా మ్యానుఫ్యాక్చరింగ్ అంటే వీళ్ళకేమైనా ఒక నినాదం ఉందా, ఎవరిని బతికించాలి, ఎవరిని కాపాడుకోవాలి అనేది ఏమన్నా ఉందా, ఒకసారి ఆలోచన చేయాలి. రెండోది, రాహుల్ గాంధీ గారు ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏమని? ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని నరేంద్ర మోడీ ఇంటిని ముట్టడికి జైలుకి పోయి అందరు నానా రచ్చ చేసిండు. మరి తెలంగాణలో ఉన్నది మీ పార్టీ కదా సార్. అక్కడ దిల్సుఖ్ నగర్లో అలాగే మొన్న సెక్రటేరియాలో 2 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులు అని చెప్పేసి మొత్తమే ఇంతకుముందు పోయిన సంవత్సరం పేపర్ లీకేజ్ అయ్యి ఎంతమంది రోడ్డున పడ్డారు, ఏం ఉద్యమాలు జరుగుతున్నాయి తెలంగాణలో ఒకసారి చూడు. నిరుద్యోగుల నిరసనతో నిప్పుల కొలుమై తెలంగాణ మండుతుంటే రేవంత్ సర్కారు చలి కాచుకుంటున్నదా? బరాబర్ అడుగుదాం. నోటిఫికేషన్లు ఎక్కువై రోడ్లెక్కుతున్నారని సిగ్గు లేకుండా మాట్లాడుతారా? నిరుద్యోగుల నిరసనల సెగ సచివాలయాన్ని తాకింది నిజం కాదా? బరాబర్ ప్రశ్నిద్దాం. యూత్ డిక్లరేషన్ ఏమైంది? ఏడాదికి 2 లక్షల జాబులు ఎటుపోయినాయి? బరాబర్ నిలదీద్దాం. చూసారు కదా, అంటే మనదొక్క లెక్క, మందిదొక్క లెక్క. అలాగని విద్యాశాఖ మంత్రి తప్పించుకోలేదు కదా, మరి రాజీనామా చేసిండు. భారతదేశంలో తెలంగాణలో పేపర్ లీకేజ్ జరిగింది, ఆంధ్రప్రదేశ్లో పేపర్ లీకేజ్ జరిగింది, పంజాబ్లో జరిగింది, అంత జబ్బలు గుద్దుకుంటున్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి మన కేజ్రీవాల్ అయినా పాలించినప్పుడు కూడా ఢిల్లీలో పేపర్ లీకేజ్ జరిగింది. ఇంకా మమతా బెనర్జీ కోల్కతాలో మొత్తానికి అసలు జాబులే ఇయ్యలే, 15 సంవత్సరాలు పాలించిన జాబులే ఇయ్యలే. ఎవ్వరు కూడా అప్పుడు జంతర్ మంతర్ దగ్గర కూర్చొని ధర్నాలు చేయలే. ఈరోజు నీట్ పేపర్ లీకేజ్ అయ్యింది, పిల్లలగల్లా అంటే విద్యార్థుల ప్రాణాలు పోయినాయి. వాళ్ళకు మద్దతు పలకాలంటే దానికి ధర్మము ఒక లెక్కలాగా చేయాలి. కానీ ఈరోజు ఎవరండి? రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, ప్రకాష్ రాజు, ఈ ఆంగ్ చోంకు వీళ్ళందరూ ఎవరు? భారతదేశం ఎటుపోతూ ఉంది? భారతదేశంకున్న విలువలు ఈరోజు వెంటనే ఎవరైతే ఈ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయగానే మీ దేశంలోనే మీరు ముక్కుమూడిగా లేరు, మీరు ప్రధానమంత్రిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ తల దించుకున్నాడు. శ్రీలంకతో యుద్ధం వచ్చినా తల దించుకోలే, పాకిస్తాన్ తోటి దాన్ని ఏమంటారు ఆపరేషన్ సింధూర్ అయినా తలదించుకోలే, అమెరికా ట్రంప్ టారిఫ్ల మీద టారిఫ్లు వేసినా తలదించుకోలే, మనకు పక్కనే ఉన్న చైనా మన మీద యుద్ధం ప్రకటించినా మన దేశం తలదించలే, ఒక్క అడుగు కూడా వెనక్కేలే. అట్లాంటి రోజులను నరేంద్ర మోడీ గారు కాపాడుకుంటూ వస్తే ఈరోజు ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అన్న రీతిలో ఇంటిలోనే దొంగలు మోపయి అధికార దాహంతో విద్యార్థులను అడ్డం పెట్టుకొని ఈరోజు మేము పబ్బం గడిపినాము, విద్య సాధింది, విజయం సాధించినామని దెబ్బలు గుద్దుకుంటా ఉంటే మీకు అది ఏ పాటికి న్యాయమవుతుంది? ప్రజలు కూడా దీన్ని అందరూ చూస్తూ ఉన్నారు. ఇంకా కొద్ది రోజుల్లో అసలు భారతదేశం ఎటెళ్తుంది? 2001 నుంచి మిత్రమా 2008 వరకు తెలంగాణలో మొత్తానికి భారతదేశంలో
ఉగ్రవాదులు సొంత ఇండ్లు కట్టుకొని నివసించారు. మీరు బాగా గుర్తుంచుకోవాలి, కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులు టెర్రరిస్టులు మొత్తము ఇండియాలోనే మకాం వేసుకొని ఉన్నారు. ఏ సిటీని పేల్చాలి, ఎవరిని చంపేయాలి, ఏ మతకంలోలా లేపాలి అని. మనకు 2001 పార్లమెంట్ దాడి గుర్తులేదా? పంజాబ్లో జరిగినటువంటి దాడి గుర్తులేదా? ముంబైలో 5 మెయిన్ ప్లేస్ల మీద అటాక్ చేసింది ఎవరు? టెర్రరిస్టులు. అప్పులు ఎవరున్నారు? ప్రధాని మన్మోహన్ సింగ్ ఉన్నాడు. మరి ఆ రోజు ఏం చేశారు? ఎవరు కూడా జంతర్ మంతర్ దగ్గర ఉద్యమాలు చేయలే. ఆనాడు పాకిస్తాన్ వాళ్ళు మన హిందూ బిడ్డలను తుకుడాలు చేసేసారు. ఈరోజు అదే తుకుడేగాళ్ళు మళ్ళీ భారతదేశాన్ని తుకుడాలు చేయాలి. దీనికి నరేంద్ర మోడీ అనే ఒక ప్రధానమంత్రి కుంగి కుసించి నశించిపోయి ఆయన కూడా రాజీనామా చేసి పక్కకు పోవాలనే ఒక భారీ కుట్రలో భాగమే ఈ పేపర్ లీకేజ్. దీని వెనుకలో ఉన్నటువంటి కాకరోజ్ పార్టీ, మిగతా కాకరోజులందరూ. మీరు దీన్ని గ్రహించాలని కోరుకుంటా ఉన్నా. ఈరోజు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిండు, రేపు ప్రధానమంత్రి కూడా రాజీనామా చేస్తాడు. కానీ తర్వాత భారతదేశ మూలాలు ఏమైతాయో గ్రహించాలి. అది విద్యార్థులే. ఈరోజు జంజీ అని అంటా ఉన్నాం. జంజీలో నేను కూడా ఉన్నా కదా. మరి నాకేమో మీరు చేసే తప్పు అనిపిస్తూ ఉంది. మీ జంజీలేమో అంతా మేము చేసేదే రైట్ అని మాట్లాడుతూ ఉన్నారు.